ఎగ్గొట్టు కూలగొట్టు చెడగొట్టు కాంగ్రెస్ 2 నెలల పాలనంతా ఇదే. సీఎం తొలి సంతకం చేసిన 6 గ్యారంటీల ఫైళ్లు కనిపెట్టేందుకు సిట్ వేయాలి. బాకీ కార్డుగా గ్యారంటీ కార్డు అయినా అన్ని అమలయ్యేట్టుగా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం. తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్నటువంటి తెలంగాణను 6వ స్థానానికి దిగజార్చారు. ఇది జీరో వాల్యూ సర్కార్ అంటూ కేటీఆర్ చెప్తున్నారు. కరువు తీరా కాళేశ్వరం. సో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడమిత్రులరా, నిన్న మేము ఎక్కడికి కుర్మిద్ద అనేటువంటి 4th సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కుర్మిద్ద గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడానికి ఆడ కొంతమంది ప్రజలు గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే తెలుసుకోవడం వెళ్ళడం జరిగింది. సో అక్కడ మాకు అర్థమైన విషయం ఏంటంటే ఫార్మాసిటీకి దాదాపు 18,000 ఎకరాలను సేకరించడం జరిగింది. 18,000 ఎకరాలను ఎవరు కేసీఆర్ సేకరించడం జరిగింది. ఓకే, అక్కడ 18,000 ఎకరాలు అంటే ఎకరం కాస్ట్ 5 కోట్లు వేసుకున్నా కానీ ఎంత అవుతుందో ఒకసారి చూడండి. దాదాపు 90,000 కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్లు వేసుకోండి. ఇక 1,00,000 కోట్లు. కాళేశ్వరం 1,00,000 కోట్లు. ఓకే, ఇది జస్ట్ మీకు పైన చెప్తున్నాను మిత్రులారా. ఇప్పుడు ఇవి కేసీఆర్ సంబంధించిన 2 ప్రాజెక్టులు కూడా ఆగిపోవడం జరిగింది. 100% నిజం కదా. కాళేశ్వరం అది ఎటు కాకుండా అయిపోయింది. 1,00,000 కోట్లు నీళ్ళలో పోసినట్టు అయిపోయింది. ఫార్మసీ సంబంధించిన 18,000 ఎకరాలను ఆల్రెడీ ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానిపైన అది ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడడం లేదు. ఇది ఒక 1,00,000 కోట్లు అంటే ఎంత దారుణంగా ఉంది. ఇది కేవలం కొన్ని మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. లోతులో పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మూసీ సుందరీకరణ అని చెప్తున్నాడు. మూసీ సుందరీకరణ చెప్పేసి దానికి ఒక 1,00,000 కోట్లు పెట్టిండు. ఓకే, దాని బడ్జెట్. తర్వాత ఇప్పుడు ఈ 4th సిటీ అని చెప్పేసి అన్నాడు కదా, ఫ్యూచర్ సిటీ. ఇక్కడ 30,000 ఎకరాలు సేకరించాలని చెప్పేసి డిసైడ్ అయ్యిండు. 30,000 ఎకరాలు. సో ఆల్రెడీ అక్కడ ఈ ఫ్యూచర్ సిటీ పక్కన మీరు గమనించండి, ఫ్యూచర్ సిటీ పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100 ఎకరాలు కొన్నాడు. అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి 100 ఎకరాలు కొన్నాడు. బట్టి విక్రమార్క కేఎల్ఆర్ కలిసి 100 ఎకరాలు కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి కొన్నది. ఇక ఈ రేవంత్ రెడ్డి బంధువులు ఉన్నారు. వీళ్ళు మనకు తెలిసిన వ్యక్తులే. తెలియకుండా ఈ మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు తక్కువకు అగ్గోకు కొన్నారు. ఇప్పుడు ఏమైంది, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాగానే 30,000 ఎకరాలు సేకరిస్తూ చెప్పేసి అక్కడ గిరిజనుల భూములను, అసలు గిరిజనుల భూములు అవసరం లేకుండా అక్కడ రెడ్ల భూములు ఉంటేనేమో తీస్తలేరు, కానీ ఆ పక్కనే గిరిజన భూములు ఉంటే మాత్రం అది టీజీఎస్ కిందకి మార్చేసారు. అవసరం కూడా లేదు. 30 ఎకరాలు అవసరం ఉంటే 330 ఎకరాలు సేకరించారు. సో అట్లాంటి పరిస్థితులు కనబడుతుంది. సో ఇప్పుడు నేనేమంటా ఉన్నాను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగూ పోతుంది. పోయిన తర్వాత ఈ మూసీ ప్రాజెక్ట్ మొత్తం కూడా మూలపడిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు అయిపోతుంది. అదంతా కూడా ముందుకు పోదు. ఈ యొక్క ప్రాజెక్టు అటకెక్కుతుంది. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఎట్లాగో ముందుకు తీసుకెళ్ళదు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాలు కదా, ఈ 30,000 ఎకరాలు సేకరిస్తే ఉంటాయా? 30,000 ఎకరాలు ఇంటూ 10 కోట్లు వేసుకున్నా కానీ ఎంత పెద్ద ఎత్తున ఉందో చూడండి. దాదాపు 3,00,000 కోట్లు. సరే 5 కోట్లు వేసుకోండి, 1,50,000 కోట్లు. అంటే నేరుగా డైరెక్ట్గా ప్రజల సొమ్మును కేసీఆర్ 2,00,000 కోట్లకు పైగా ఈ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేయబోతున్నాడు. ఎంత దారుణంగా ఉంది చూడండి. అంటే ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఒక పాలసీని తీసుకున్నప్పుడు దాన్ని నెక్స్ట్ ప్రభుత్వాలు కంటిన్యూ చేయాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును సరే ఆయన తప్పు చేసిండా ఒప్పు చేసినా పక్కన పెడితే 1,00,000 కోట్లు పెట్టింది కదా. దాన్ని ఏ విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా చేయాలో చేస్తే బాగుంటుంది. మరమ్మతులు చేస్తే 1,000 కోట్లపై అయిపోతుంది. కానీ మరమ్మతులు చేయకుండా ఏం చేయకుండా అది కంప్లీట్గా నిర్వీర్యం చేసి కంప్లీట్గా కొలాప్స్ చేసేట ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రజాధనం వృధా అవుతుంది. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది. రెగ్యులర్ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలేజ్ సంబంధించినటువంటి వడ్డీలు కడతా ఉంది, అసలు కడతా ఉంది కదా. ఎందుకు కట్టాలి అంటే ఏ విధంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఎంత దారుణంగా చేసిరో గమనించండి. తెలంగాణ సర్వం దోపిడీ చేస్తున్నారు. అసలు ఎక్కడ కూడా ఆయన తీసుకొచ్చిన రైతు బంధు ఉంది కదా, రైతు బంధు నేనెందుకు వేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈయన మూసి ఫ్యూచర్ సిటీ రేపు వచ్చిన తర్వాత మూసి ఫ్యూచర్ సిటీ మీద కలుతారా? రేపు ఒకవేళ బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, బీజేపీ వచ్చింది అనుకోండి, చేస్తారా? ముందు పోలిస్తారా? పోనీయారు. అరే మీకు ప్రజాధనం ఇంత పెద్ద వృధా ఎందుకు కనిపిస్తుంది? ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించి ప్రభుత్వం ట్యాక్స్లు కడితే ఆ ట్యాక్స్ల డబ్బులతో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు కదా మీరు. ఎవరిచ్చారు మీకు రైటు? ఇంత దుర్మార్గం చేస్తారా? ఇంత దోపిడీ చేస్తారా? మీ అవసరాలకు అనుగుణంగా ఏదంటే చేస్తామంటే ఎట్లా?
కొంచెం సోయి ఉండాలి కదా. ప్రజల సొమ్మురా భయ్. ఆ ప్రజలు వాళ్ళ రక్త మాంసాలు కరిగించి కష్టపడిన డబ్బులు కట్టారు కదా, వాటికైనా విలువ ఇవ్వండి. ఎంత దుర్మార్గం. అధికారులకు వచ్చే వరకేమో రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు ఇస్తూ ఉంటారు. అధికారులకు వచ్చిన తర్వాత అసలు కుక్క కూడా దిక్కే పరిస్థితి ఉండదు. కుక్క కంటే హీనంగా చూస్తూ ఉంటారు ప్రజలైతే. ఎంత దుర్మార్గంగా ఉంటారు ఒకసారి చూడండి ఒకసారి. సో ఇది చాలా దుర్మార్గమైన విషయం మిత్రులారా. ఇది ఇలాంటి వాటిని మనం అసలు ప్రజలు అసలు ఉపేక్షించడమే ఉపేక్షించదనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.